హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్ల కోసం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు ఎంత జమ చేయబోతున్నారు, ఏ తేదీన జమ చేయబోతున్నారు, సో అర్హతలు ఏంటి, సో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం 2025, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మరియు చిన్న వాహనదారుల కోసం ప్రారంభించిన ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమం వాహన మిత్ర పథకం. ఏపీ వాహన మిత్ర స్కీమ్. ఈ యొక్క పథకం ద్వారా డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయబడుతుంది. ఈ మొత్తం వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్, మరమ్మతుల, కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క పథకం అంటే వాహన మిత్ర పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గనక చిన్న వాహనదారులు ఆర్థిక భరోసా కల్పించడం, వాహనం ఇన్సూరెన్స్, మరమ్మతులు, సర్వీసింగ్ కోసం సహాయం చేయడం, డ్రైవర్ల కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం ఇవ్వడం. సో ఈ యొక్క వాహన మిత్ర పథకం ద్వారా ప్రయోజనం ఏమిటి అంటే గనక ప్రతి అర్హత కలిగిన డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది. ఆన్లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. వాహనదారులు జీవన ప్రమాణాలను మెరుగుపడేలా చేయడం మన యొక్క ప్రభుత్వం ఉద్దేశం. అలాగే వాహన మిత్ర పథకం యొక్క అర్హతలు ఏంటి అని మనం గమనించినట్లయితే దరఖాస్తులు ఆటో, టాక్సీ, క్యాబ్ వంటి వాహనం కలిగి ఉండాలి. వాహనానికి చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఒక కుటుంబానికి ఒక్క వాహనం మాత్రమే అర్హులు. అలాగే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ అయితే ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా ఇవ్వాలి. పాస్బుక్ కాపీ కానీ జెరాక్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వాలి. సో ఇవన్నీ ఇచ్చినట్లయితే కనుక మీకు దరఖాస్తు చేసుకోవడానికి పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నట్లేను. అలాగే మనం చూసుకున్నట్లయితే వాహన మిత్ర పథకాన్ని దరఖాస్తు విధానం ఏంటి అంటే గనక దరఖాస్తు కోసం ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. మీ సేవా కేంద్రం ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు జత చేసి ఫామ్ను సమర్పించాల్సి ఉంటుంది. పరిశీలన అనంతరం అర్హులైన వారి బ్యాంక్ ఖాతాలో నేరుగా అయితే డబ్బులు జమ అవుతాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే వాహన మిత్ర పథకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే వాహన మిత్ర పథకం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే ఇస్తుంది. అలాగే డ్రైవర్ పేరు, ఆధార్ మరియు బ్యాంకు వివరాలతో సరిపోవాలి. ఈ పథకం ద్వారా వేలాది మంది ఆటో, టాక్సీ డ్రైవర్లు లాభపడుతున్నారు. సో మనకు ముఖ్యమైన విషయాలు ఇవేనండి. ముగింపు చూసుకుందాము. ఒకసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాహన మిత్ర పథకం ఆటో, టాక్సీ డ్రైవర్లకు గొప్ప ఆర్థిక సాయంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సాయం పొందడం ద్వారా వాహనాలు తమ వాహనం నిర్వహణతో పాటు కుటుంబ అవసరాలను కూడా తీర్చుకోవచ్చని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి పథకం అంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. సో మహిళలందరికీ కూడా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణించాలన్నా ఉచితంగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించడంతో ఆటో డ్రైవర్లకు చాలా అంటే నష్టపోతున్నారు. వాళ్ళు ఆర్థికంగా బలపడలేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లుగా కొన్ని ప్రకటనల్లో చూసినట్లు ప్రభుత్వం వారు గమనించారు. సో దీనికి సంబంధించి ప్రతి అర్హత కలిగినటువంటి
ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవరు, టాక్సీ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పథకానికి అర్హులు. సంవత్సరానికి 15,000 రూపాయలు వీరికి ఇవ్వాలని రీసెంట్‌గా జరిగినటువంటి సభలో అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దసరా పండుగ కానుకగా ఈ పథకానికి సంబంధించి 15,000 రూపాయలు నేరుగా అర్హత కలిగినటువంటి ఆటో, టాక్సీ అలాగే క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ప్రెజెంట్ అయితే ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ఎలాంటి వినతి పత్రాలు అదేనండి అప్లికేషన్స్ అయితే తీసుకోవటం లేదు. అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తే కనుక మీకు తెలియజేస్తాను. ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు మనకు టైం అయితే ఉందండి ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకోవడానికి. ఎందుకంటే దసరా పండగకి మనకు దాదాపుగా 20 రోజుల సమయం అయితే ఉంది కనుక మనకు ఈ పథకాన్ని త్వరగా ప్రారంభిస్తారు కాబట్టి అప్లికేషన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ అధికార వర్గాలు చెప్పడం ఏంటి అంటే గనక పాత డేటా ఆధారంగా డబ్బులైతే విడుదల చేస్తారు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాహనమిత్ర పథకానికి సంబంధించి ఎవరైతే ఆటో, క్యాబ్, టాక్సీ డ్రైవర్లకి ఈ పథకం వచ్చిందో వారందరికీ కూడా ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు ఈ దసరా పండుగ కానుకగా అయితే డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్, టాక్సీ డ్రైవర్స్ ఈ యొక్క పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆటో డ్రైవర్ అనేవాళ్ళు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, సొంత ఆటో కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు, వారి యొక్క ఆర్సీ ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. ఇంట్లో ఒకరికి మాత్రమే వస్తుంది. అలాగే ఈ పథకానికి ఎవరైతే ఆటో డ్రైవర్లు రెంట్కి తీసుకొని నడుపుతూ ఉంటారో పాపం వారికైతే ఈ పథకం వర్తించదు. ఎందుకంటే వారి పేరు మీద ఆటో ఉండదు కనుక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇవ్వరు. సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.